ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక. అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినము నెనేవే ప్రజల వారు దేవుని ఉగ్రత వారి మీదకు వస్తుందని ఉపవాసమును కలిగి గోనె పట్టును కట్టుకొని ప్రార్థించారు. దేవుని ఉగ్రత వారిపైకిని వారి పట్టణం మీదకును వారి కుటుంబాల మీదకును రాకూడదని. వారి ప్రార్థనను విన్న దేవుడు వారి ప్రార్థనకు జవాబిచ్చి దేవుని యొక్క ఉగ్రతను రాకుండా వారిని కాచి కాపాడారు. ఆ దినము దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము నెనేవే ప్రజలు పొందుకున్నారు. ఈ దినము నీవు చేసే ప్రతి ప్రార్థన, దేవుని సన్నిధిలో నీవు చేస్తున్న ప్రతి ఒక్క విజ్ఞాపన విన్నపములు దేవుడు వింటున్నానని నీతో ఈ దినము మాట్లాడుతున్నారు. నీ ప్రతి ప్రార్థనకు జవాబునిస్తానని నువ్వు నమ్మి ప్రార్థిస్తున్నావు గనుక నీ నమ్మిక చొప్పున నీకు సహాయం దయచేస్తానని, ప్రతి ప్రార్థనను నా యొక్క పాద సన్నిధికి చేర్చుకుంటున్నానని ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో స్పష్టంగా మాట్లాడుతుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనకు జవాబు వస్తుందని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడారు కనుక నువ్వు ప్రార్థనను అలక్ష్యం చేయక, నిర్లక్ష్యం చేయక ప్రార్థన చేయవలెనని ఈ దినము దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ దినము వాగ్దానము చూసిన, వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.